ఓం నమ శివాయ. ఈ వీడియోలో మనం రామేశ్వరాన్ని చూద్దాం. రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రామేశ్వరం ఎలా చేరుకోవాలి, రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలి, రామనాథ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, 22 బావుల్లో ఎలా స్నానం చేయాలి, రామేశ్వరంలో రామాయణ కాలం నాటికి సంబంధించిన ప్రదేశాలు ఎలా చూడాలి, చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఇవన్నింటినీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరానికి ఉన్న ట్రైన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి రామేశ్వరానికి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అయితే ఉంటాయి. చెన్నై నుంచి రామేశ్వరానికి బస్సులో వెళ్ళాలనుకుంటే రెడ్ బస్ లేదా అభి బస్ లాంటి సైట్స్ చెక్ చేయండి. నేనైతే మదురై నుంచి రామేశ్వరానికి బస్సులో వెళ్ళాను. వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే రామేశ్వరంలో అగ్నితీర్థం దగ్గరలో హోటల్ తీసుకున్నాను. ఇది నాకైతే 600కు పడింది పర్ డేకి. మీరు ఒక్క రోజులో వచ్చి దర్శనం మాత్రమే చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే లాకర్స్ కూడా ఉంటాయి, 50 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు నేనైతే దర్శనానికి వెళ్తున్నా. ఇక్కడ దర్శనం అయితే కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడం, లేదా రెండో ఆప్షన్ ఏంటంటే అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళడం. మీరు కనుక మొదటిసారి రామేశ్వరానికి వస్తుంటే తప్పకుండా అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి మాత్రమే దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. నేను వచ్చేసరికి సాయంత్రం అయింది కాబట్టి అగ్నితీర్థంలో స్నానం చేసుకుని అలాగే 22 బావుల్లో స్నానం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అగ్నితీర్థం అంటే బంగాళాఖాతం సముద్రం. అగ్నితీర్థం నుంచి రామనాథ స్వామి ఆలయం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో అలాగే చార్ధాంలలో కూడా ఒకటి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసుకుంటే రావణాసుని చంపిన తర్వాత ఆ పాప పరిహారం కోసం శ్రీరాముల వారైతే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇక్కడ ఉన్న ఇసుకతో సీతమ్మ వారి శివలింగాన్ని చేస్తే శ్రీరాముల వారు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. గుడి లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, కానీ మొబైల్స్ తీసుకెళ్లొచ్చు, కానీ ఫొటోస్ అయితే తీయకూడదు. ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం అయితే ఉంటుంది. మీ అవైలబిలిటీని బట్టి స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు స్ఫటికలింగ దర్శనానికి అయితే స్నానం చేయకపోయినా పర్వాలేదు, అలో చేస్తారు. ఇదే అగ్నితీర్థం. ఇక్కడ నుంచి గుడి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 22 బావుల్లో స్నానాలు చేయాలంటే మనం నార్త్ గోపురం నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడే మనకి 25 రూపాయల టికెట్ ఉంటుంది. ఇది నార్మల్ టికెట్. ఈ టికెట్ తీసుకుంటే మనం 22 బావుల్లో స్నానం అయితే చేయొచ్చు. మనం చేసేది ఏమీ ఉండదు. ఆ టికెట్ చూపిస్తే వాళ్ళే 22 బావుల నీళ్లు మన నెత్తిన పోస్తారు, అంతే. 25 రూపాయల టికెట్ తీసుకుని వెళ్తే మీకు నీళ్లు సరిగ్గా పడకపోవచ్చు. మీకు స్పెషల్గా కావాలనుకుంటే 250 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. వాళ్ళు ప్రతి బావి దగ్గరికి వాళ్ళే తీసుకెళ్లి మనపై నీళ్ళు అయితే పోస్తారు. కాబట్టి మీరైతే 22 బావుల్లో స్నానం చేయడానికి వచ్చేటప్పుడు ఒక జత బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకోండి. తడి బట్టలతో గుళ్ళోకి రానివ్వరు. కాబట్టి ఇక్కడే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళండి. మనకైతే గుళ్ళోనే అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారు. నేనైతే దర్శనం చేసుకున్నాక అన్నదానం కూడా చేసా, టేస్ట్ అయితే బాగుంది. ఇక దర్శనం అయిపోవడంతో చీకటి పడడంతో రూమ్కి అయితే వచ్చి పడుకున్నా. రామేశ్వరంలో చూడడానికి చాలా యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, పంబన్ బ్రిడ్జ్, ఇలాంటివన్నీ రేపు కవర్ చేద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలన్నీ కవర్ చేయడానికి ఆటో వాళ్ళు అయితే 500 వరకు ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు అయితే 1500 వరకు తీసుకుంటారు. లేదా మీరు ధనుష్కోడి కవర్ చేయాలనుకుంటే బస్సెస్ కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్ వచ్చేసి బస్కు 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ బస్సెస్ అయితే బీచ్ రోడ్లో స్టార్ట్ అవుతాయి. నేనైతే ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి 500కి అయితే ఆటోలో మాట్లాడుకున్నా, షేరింగ్లో వచ్చేసి. ముందుగా మనం వెళ్ళబోయేది గంధమదన పర్వతం. దీన్నే రామపాదం అని పిలుస్తారు. తమిళ వాళ్ళు రామార్పాదం అని పిలుస్తారు. రామేశ్వరంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం ఇది. రాముల వారు ఇక్కడ నుంచే మొదటగా లంకనైతే చూశారంట. ఈ గుడిలో రాముల వారి పాదాలు కూడా ఉన్నాయి, దర్శించుకోండి. ఇక్కడ లోపలికైతే కెమెరా అలో లేదు. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే రామేశ్వరం వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత మనం చేరుకోబోయే ప్రదేశం సాక్షి హనుమాన్ టెంపుల్. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే లంక నుంచి తిరిగి వచ్చిన ఆంజనేయుడు సీతామాత యొక్క గుర్తులను రాముల వారికి చూపించిన ప్రదేశం. తర్వాత మనం చేరుకోబోయే ప్రదేశం రామతీర్థం. దాని ఎదురుగానే రామాలయం కూడా ఉంటుంది. ముందుగా రామతీర్థం చూద్దాం. రాముల వారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధంలో విజయం చేకూరాలని శివుణ్ణి ప్రార్థించాడట. రండి ఇప్పుడు ఆలయాన్ని చూద్దాం. ఈ ఆలయం చాలా పురాతనంగా ఉంది. ఈ మధ్య రిపేర్ చేసి పెయింటింగ్స్ వేయించారు. లోపలికైతే కెమెరా అలో లేదు. ఈ ఆలయంలో చాలా నాగశిలలు అయితే ఉన్నాయి. ఎవరికైతే నాగదోషం ఉందో వారైతే అగ్నితీర్థంలో స్నానం చేసి
ఇక్కడ నాగశిలలను పెడుతున్నారు. ఇట్లా చేస్తే నాగదోషం పోతుందంట, కానీ దీనికి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలియదు. ఇక్కడే శ్రీకృష్ణుని ఆలయం కూడా ఉంది. దీన్ని గుజరాతీ వాళ్ళు నిర్మించారు. రండి చూద్దాం. ఇక్కడే పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. చిన్నతనంలో ఆంజనేయ స్వామికి నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని ఋషులు శపిస్తారు కదా. హనుమంతులు వారు ఎంత శక్తివంతులో తెలుసుకొని తమ విశ్వరూపాన్ని చూపించిన ప్రదేశం ఇదే. అయితే ఒరిజినల్గా ఆ ప్రదేశం ధనుష్కోడి దగ్గరలో ఉంటుంది. కానీ 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ధనుష్కోడి నాశనం కావడంతో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఈ గుడికి ఎదురుగానే లక్ష్మణ తీర్థం కూడా ఉంది. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు ఇక్కడ స్నానం చేసి శివుని ప్రార్థించాడట. ఇప్పుడైతే ఈ తీర్థంలో చేపలను పెంచుతూ ఉన్నారు. చిన్నపిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతో మనం రామనాథ స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసాం. ఇప్పుడు మనం ధనుష్కోడి దగ్గరికి వెళ్దాం. రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాక మనకైతే లెఫ్ట్ సైడ్న కోదండ రామాలయానికి వెళ్లే దారి కనిపిస్తుంది. ఈ ఆలయాన్నే విభీషణ ఆలయం అని కూడా అంటారు. మెయిన్ రోడ్ నుంచి ఈ ఆలయాన్ని చేరుకునే మార్గం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు వైపులా సముద్రం, మధ్యలో మన ప్రయాణం. ఇలా కొంచెం దూరం ప్రయాణించాక మనమైతే ఆలయం చేరుకుంటాం. రండి లోపలికి వెళ్దాం. రావణుడిపై యుద్ధం గెలిచాక రాముల వారు తిరిగి మన భూమిలో అడుగు పెట్టాక విభీషణునికి రాజ్యం అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది. 1964లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోడి మొత్తం నాశనం అయిపోయినా ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఈ గుడి నుంచి మనమైతే రామసేతు కూడా చూడొచ్చు ఈ బైనాక్యులర్స్ వాడి ఇట్లా చూడడానికి అయితే మనకి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఈ ఆలయం మొత్తం చూసుకున్నాక ఇక్కడ నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోడి చేరుకుంటాం. ధనుష్కోడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ లొకేషన్ మరీ బ్యూటిఫుల్ గా చాలా అందంగా మారిపోతుంది. ఈ రోడ్ జర్నీ అయితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ రోడ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఇదే ఓల్డ్ ధనుష్కోడి. దీన్ని అయితే ఇప్పుడు గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. 1964 ముందు వరకు కూడా ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రం. ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, కస్టమ్స్ ఆఫీస్ వీటన్నింటితో ఎప్పుడూ కలకల్లాడిపోయే ఒక నగరం. ధనుష్కోడి వరకు రైళ్లు కూడా ప్రయాణించేవి. ఇక్కడ మీరు చూస్తున్నదే ఒకప్పటి పాత రైల్వే స్టేషన్. అంతేకాదు ఇక్కడ నుంచి శ్రీలంక షిప్స్లో మనుషుల్ని సరుకుల రవాణా చేసేవారు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఇది ఒక పెద్ద టౌన్ అని. ప్రజెంట్ అయితే కొంతమంది చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు మనం ధనుష్కోడికి రామాయణానికి సంబంధం ఏంటో చూద్దాం. ధనుష్కోడి అంటే బాణం చివరి అని అర్థం. లంక నుంచి సీతమ్మని తీసుకొని తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన ప్రదేశం కూడా ఇది. ధనుష్కోడి నుంచి రామసేతు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాలు కలిసే మధ్యలో మన ప్రయాణం. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఇలా కొంత దూరం ప్రయాణించాక మనమైతే భారతదేశపు చివరి ప్రాంతానికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 18 మైళ్ళు మాత్రమే ఉంటుంది, అంటే 29 కిలోమీటర్లు. రామసేతు గురించి తెలుసుకునే ముందు ఈ లొకేషన్ అయితే బాగా తిరిగి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం, రైట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలో మాత్రం ఎప్పుడు అలలు చాలా భయంకరంగా ఉంటాయి. బంగాళాఖాతం మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే రామసేతు ఆనవాళ్ళను చూడగలం. కాకపోతే అది డేంజరస్ ప్లేస్ కాబట్టి మనల్ని అయితే అలో చేయరు. కేవలం చేపలు పట్టే వారిని మాత్రమే అలో చేస్తారు. మనం రిటర్న్ అయ్యే దారిలో మనకైతే విల్లుండి తీర్థం అనే ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి ఖచ్చితంగా నీళ్ళు అయితే తాగండి. ఇదే ఆ విల్లుండి తీర్థం. ఇదైతే పంబన్ నుంచి రామేశ్వరానికి వెళ్లే దారిలో ఉంటుంది. ఇక్కడైతే సీతమ్మ వారి కోసం ఆ శ్రీరాముడే సాక్షాత్తు బావిని అయితే తవ్వుతాడు మంచినీళ్ళ కోసం. ఇక్కడ చుట్టూ సముద్రం ఉన్నా గానీ బావిలో నీళ్ళు అయితే ఎప్పుడు తీయగా అయితే ఉంటాయి. రిటర్న్ లో తిరిగి రామేశ్వరం చేరుకునే దారిలో అబ్దుల్ కలాం గారి ఇల్లు అయితే ఉంటుంది. ఇది ఆలయానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. తప్పకుండా చూడండి. లోపలికైతే కెమెరా అలో లేదు. ఇక మనం రామేశ్వరంలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేశాం. వెళ్లే దారిలో పంబన్ బ్రిడ్జిని అయితే చూద్దాం. మనమైతే రామేశ్వరం నుంచి 15 కిలోమీటర్ల జర్నీ చేశాక పంబన్ బ్రిడ్జికి అయితే చేరుకుంటాం. ఇది మన ఇండియాలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్. అంతేకాకుండా ఇండియాలో లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ కూడా ఇదే. అప్పట్లోనే పడవలు వచ్చిపోయేటప్పుడు ఇబ్బందులు కాకుండా పెద్ద షిప్స్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ అయితే మధ్యలో విడిపోయి పడవలు వెళ్లిపోయేందుకు దారిచ్చేది. అప్పట్లోనే ఇలా నిర్మించడం రియల్లీ గ్రేట్ కదా. ఇంతటితో మన రామేశ్వరం యాత్ర పూర్తయింది.
ఇప్పుడు రామేశ్వరం యాత్రకు బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.